హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్, మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని పదాలతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మనం ప్రతిరోజు మాట్లాడుకునే పదాల్లో ఇవి చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, స్టీల్, ఓకే, ఇలాంటివి. వీటిని ఏమంటాం? మనం ఖనిజాలు అంటాం. ఓకే, మెటల్స్ అంటాం. ఈ మెటల్స్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది ఈరోజు మనం ఈ సెషన్లో తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు మాట్లాడేటప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నేను ముందు తెలుగు, ఇంగ్లీష్ చెప్పి కొద్ది గ్యాప్ ఇచ్చి హిందీ చెప్తూ ఉంటాను. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుగు వింటారు, హిందీని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా గుర్తించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు మీకు చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. స్టార్ట్ చేద్దాం మరి. ఖనిజోంకే నామ్, ఖనిజాల పేర్లు. ముందుగా చూడండి, మైకా. మైకా అంటాం, మైకా. అబ్రకము అంటాం తెలుగులో, దీని హిందీలో అబ్రక్, అబ్రక్. అలాగే స్టీల్, స్టీల్, ఉక్కు అంటాం తెలుగులో మనం, హిందీలో ఇస్పాత్ లేదా ఫౌలాద్. ఇస్పాత్ లేదా ఫౌలాద్ అంటే స్టీల్ అనమాట, ఉక్కు. అలాగే గ్లాస్ లేదా మిర్రర్, గాజు, హిందీలో కాంచ్ అంటాం, కాంచ్. కాంచ్ అంటే గ్లాస్ లేదా మిర్రర్. నెక్స్ట్ బ్రాంజ్, బ్రాంజ్ లేదా బెల్ మెటల్, కాన్స్యం, దీన్ని కాన్సా అంటారు. బ్రాంజ్ని కాన్సా అంటారు. నెక్స్ట్ కోల్ లేదా చార్కోల్, బొగ్గు. కోల్ లేదా చార్కోల్, బొగ్గు. బొగ్గుని హిందీలో కోయిలా. ఏంటది? కోయిలా అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చాక్ లేదా జిప్సం, శుద్ధ. చాక్ లేదా జిప్సం, శుద్ధ. శుద్ధని హిందీలో ఖడియా అంటారు. ఏమంటాం? ఖడియా, ఖడియా. ఖడియా అంటే శుద్ధ. నెక్స్ట్ సల్ఫర్, సల్ఫర్, గంధకం. గంధకాన్ని గంధక్ అంటారు. గంధక్ అంటే గంధకం. తర్వాత సిల్వర్, వెండి. వెండిని చాందీ. ఏంటది? చాందీ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత మ్యాగ్నెట్, అయస్కాంతం. చుంబక్. ఏంటిది? చుంబక్. చుంబక్ అంటే అయస్కాంతం, మ్యాగ్నెట్. ఓకే. కాపర్. కాపర్ అంటే రాగి, తెలుగులో రాగి, హిందీలో తాంబా, తాంబా. ప్రాక్టీస్ చేసేటప్పుడు స్క్రీన్ చూడకుండా మీరు జస్ట్ నేను తెలుగులో, ఇంగ్లీష్లో చెప్పగానే మీరు దాన్ని హిందీలో చెప్పడానికి నేను గ్యాప్ ఇస్తున్నాను కాబట్టి ఆ టైంలో గుర్తు తెచ్చుకుంటే మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. నెక్స్ట్ అలాంటి తారు, రోడ్స్ పైన వేస్తూ ఉంటారు, తారు. ఓకే, తార్ రోడ్స్ అంటాం మనం. ఓకే, ఈ తార్ని మనం ఇంగ్లీష్లో తార్ అని, కోల్ తార్ అని అంటాం. దీనిని తార్కోల్, హిందీలో తార్కోల్ అని చెప్తాం అనమాట. అంటే దానికి స్పెసిఫిక్గా ఈ హిందీ వర్డ్ ఏమి లేదు, దాన్ని తార్కోల్ అని పిలుస్తారు. అలాగే ప్లాటినం, ప్లాటినమ్ని ప్లాటినం అని పిలుస్తాం. ఓకే, సో వీటికి హిందీ ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు జనరల్గా. ఓకే, కాబట్టి అది ప్లాటినం అనే చెప్పొచ్చు మీరు. అలాగే నెక్స్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే పాదరసం. పాదరసాన్ని హిందీలో పారా, పారా అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ బ్రాస్, బ్రాస్, ఇత్తడి. ఇత్తడిని పీతల్, పీతల్ అంటే ఇత్తడి. నెక్స్ట్ సత్తు. సత్తు అంటే మనం సీమ వెండి అని కూడా చెప్తూ ఉంటాం. సత్తు పాత్రలు అంటారు, సత్తు పాత్రలు అంటే సీమ వెండి పాత్రలు అనమాట. ఓకే,
ఇది రాంగా. రాంగా అంటే సత్తు లేదా సీమ వెండి. తర్వాత ఇనుము, ఐరన్. ఐరన్ని లోహా అంటారు. లోహా అంటే ఐరన్ అన్నమాట. అలాగే మార్బల్. మార్బల్ పాలరాయి. పాలరాయిని సంగమర్మర్. సంగమర్మర్. సంగమర్మర్ అంటే పాలరాయి. ఓకే. నెక్స్ట్ బంగారం, గోల్డ్. బంగారం సోనా. సోనా అంటే బంగారం. అయితే ఇది సోనా అనేది ఇక్కడ నౌన్గా తీసుకుంటున్నాం మనం, బంగారం అని అర్థం వస్తుంది. దీనిని క్రియగా అంటే వర్బ్గా తీసుకున్నప్పుడు సోనా అంటే అర్థం ఏమొస్తుంది అంటే నిద్రపోవుట అనే అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? సోనా అంటే నిద్రపోవుట అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనం నౌన్గా తీసుకుంటున్నాం, దీన్ని సంజ్ఞగా తీసుకుంటున్నాం. ఇక్కడ సంజ్ఞగా తీసుకున్నప్పుడు సోనా అంటే బంగారం. ఓకే. నెక్స్ట్ లీడ్, సీసము. లీడ్ సీసము. దీనిని సీసా అంటారనమాట. సీసా, సీసము, సీసా. తరువాత కొలీరియం. 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 ఈ కొలీరియంని కాటుక రాయి అంటాం తెలుగులో. దీనిని సురమ అంటాం. సుర్మ. ఓకే. సుర్మ పెట్టుకుంటారు కళ్ళకి, సుర్మ. అది కాటుక రాయి అన్నమాట. ఓకే. ఇది కొలీరియం. నెక్స్ట్ జింక్. జింక్. జింక్ని జస్తా. జస్తా. జస్తా అని చెప్తారు. తర్వాత గ్లాస్ లేదా మిర్రర్, అద్దం. అద్దం షీషా. షీషా అద్దం. అర్థమైంది కదా? సో ఇలాంటి కొన్ని ఖనిజాల పేర్లు తీసుకుని మనం హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసు. ఇవి ప్రతిరోజు ఎంత ఉపయోగపడతాయో మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉండండి, సో దట్ మీరు మళ్ళీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేసేయచ్చు ఈ వీడియోతో. సో ఇలాంటి ప్రతిరోజు ఉపయోగపడే పదాలతో అలాగే గ్రామటికల్ స్ట్రక్చర్స్తో దగ్గర దగ్గర 299 పేజీల ఒక బుక్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అందుబాటులో ఉంది. ఈ బుక్లో ఉన్న అన్ని లెసన్స్ సంబంధించిన వీడియోస్ మనకి యూట్యూబ్ ఛానల్లో, మన విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ బుక్ మీ దగ్గర ఉంటే కంప్లీట్గా మీరు హిందీని చాలా చక్కగా నేర్చుకోవచ్చు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 4000 పదాలు, మనం ప్రతిరోజు మాట్లాడే 4000 పదాలు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన, వేయింగ్ సంబంధించిన, మెజర్మెంట్ సంబంధించిన, అలాగే బీమారియోంకే నామ్, జబ్బుల పేర్లు, ఓకే, ఔజారోంకే నామ్, టూల్స్, మనం యూజ్ చేసే టూల్స్, అలాగే ఖనిజాల పేర్లు, మెటల్స్ ఇప్పుడు చూసాం మనం, ఓకే, అలాగే ధాన్యాల పేర్లు, ఓకే, తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. మళ్ళీ మనకి చెట్లు, వాటి భాగాలు, ఓకే, ట్రీస్, అలాగే పార్ట్స్, వాటి పార్ట్స్ ఉంటాయి. అలాగే ఇంట్లో భాగాలు అంటే అరుగునేమంటారు, అగాస్ అంటారు, అటకనేమంటారు, అటారీ అంటారు, గూడునేమంటారు, గూడు, ఆలా అంటారు, నిప్పు గూడునేమంటారు, అంగీటి అంటారు. ఇలాగా వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, సినిమా హాల్ని ఏమంటారు, సినిమా ఘర్ అంటారు. ఓకే, అలాగే ఇంకా మనం తినే పదార్థాలు, ఆహార పదార్థాల పేర్లు, పులిహోరని ఏమంటారు, బూరిని ఏమంటారు, ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్, దగ్గర దగ్గర ఒక 4000 పదాలు, వాటికి సంబంధించిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అర్థాలు, వాటిని పలికే విధానం. తెలుగులో మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండ్ అని హిందీలో ఉంటే దానికి తెలుగులో బ్రహ్మాండ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత క్లియర్గా దానికి సంబంధించిన ఇంగ్లీష్ మీనింగ్ యూనివర్స్ అని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఫ్లవర్స్ నేమ్స్, ఫ్రూట్స్ నేమ్స్, ఇలా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో
అందుబాటులో ఉందన్నమాట. అలాగే ఈ పదాలు తెలుసుకున్నంత మాత్రాన సరిపోతుందా అంటే వీటిని అర్థవంతంగా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు గ్రామర్ తెలియాలి. ఆ గ్రామర్కి సంబంధించిన చాలా లెసన్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే, అంటే 299 పేజీలు మనం బుక్ చూసాం యాక్చువల్గా. అయితే దీనిలో లాస్ట్ 70 or 80 పేజెస్ ఈ మీనింగ్స్ ఉంటాయి. సో మిగిలిన పేజెస్ అన్నీ కూడా మీకు గ్రామర్ ఉంటుందన్నమాట. వీటిని అర్థవంతంగా ఎలా ఒక సెంటెన్స్లో ఫ్రేమ్ చేయాలి అనేది చూసారు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా మీతో అంతవరకు కూడా. సో 218 పేజీ నుంచి 299 పేజీ వరకు మీకు వొకాబులరీ ఉంటే, ఓకే, 217 పేజీల గ్రామర్ ఉంటుంది. సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ ఇప్పటివరకు తెలుగు వాళ్ళ కోసం తయారవ్వలేదు. ఓకే, ఇది మార్కెట్లో దొరికే చిన్న చిన్న బుక్స్ లాంటిది కాదు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ బుక్ మీరు పర్చేజ్ చేసి మీరు చదవగలిగితే ఇంకా మీరు మీ లైఫ్లో హిందీ కోసం ఇంకా వెతకాల్సిన అవసరం లేదనమాట. ఎలాంటి స్ట్రక్చర్ కావాల్సి వచ్చినా, మీరు ప్రతిరోజు ఉపయోగించే ఎలాంటి పదం గురించి మీరు వెతుకుతున్నా ఈ బుక్ మీకు సమాధానం ఇస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ ఇది. గత 4-5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ, క్లాసెస్ టీచ్ చేస్తూ, స్టూడెంట్స్కి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలా చెప్తే హిందీ క్లియర్గా అర్థమవుతుంది అని రీసెర్చ్ చేస్తూ రాసిన బుక్ ఇది. ఓకేనా? సో అందుకోసం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ బుక్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని రిఫైన్ చేసుకుంటూ డెవలప్ చేసిన బుక్ ఇది. కాబట్టి ఈ బుక్ మీకు చాలా చక్కగా ఉపయోగపడాలి. ఈ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి జస్ట్ మీ అడ్రస్ వాట్సాప్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, సో మీరు అడ్రస్ పంపిస్తే మేము మీకు బుక్ పంపించగలం. ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము పంపించగలుగుతాం. ఓకే, ఏ కార్నర్ కైనా కూడా మేము పంపించగలుగుతాం బుక్ని. సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి 9603339977 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఈ బుక్తో పాటుగా మీరు 14 hours హిందీ అంటే 14 గంటల హిందీ, అంటే ఒకే వీడియోలో 14 గంటల పాటు మేము హిందీ టీచ్ చేస్తూనే ఉంటాం. ఓకే, అలాగే మరొక వీడియో ఉంటుంది 24 గంటల్లో హిందీ అని చెప్పేసి. 24 గంటల పాటు కంటిన్యూస్గా మీకు ఆ వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. సో దానిలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోస్ రూపంలో మేము ఇవ్వడం జరిగింది. ఈ బుక్ దగ్గర పెట్టుకుని మీరు ఆ వీడియోస్ చూస్తే మీరు చక్కగా హిందీని మీ అంతటా మీరే నేర్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అలా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, మీరు ఒక్కరూ కూర్చుని మీరు నేర్చుకోలేకపోతున్నారు, కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారంటే ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక 1 hour మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినట్టయితే ఆన్లైన్ క్లాస్లో మీరున్న చోటు నుంచి మీరు అటెండ్ అయినట్టయితే మీకు చక్కగా మేము హిందీ టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, 14 గంటలు 24 గంటల వీడియోస్ చేసి మేము చాలా రెడీగా ఉన్నాం. ఏ కాన్సెప్ట్ మీరు అడిగినా, ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయడానికి. ఓకే, సంవత్సరాల తరబడి మేము హిందీ పైనే రీసెర్చ్ చేస్తూ ఉండడం వల్ల మీరు ఎలాంటి డౌట్ అడిగినా కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో అలా మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ, మిమ్మల్ని మాట్లాడడానికి ఎంకరేజ్ చేస్తూ, నేర్చుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు చక్కగా హిందీ నేర్పించే కోర్స్ అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి నెల 25వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ అవబోయే బ్యాచ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.